సహజంగానే ఈ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు అరెస్ట్ చేశారు, నిజంగా ఏమి లేకపోతే కోర్టు ఎట్లా అలౌ చేస్తుంది. కోర్టు ఈ స్టేజ్లో ఎంటర్ కాలేదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విత్ ఆల్ డ్యూ సీరియస్నెస్ వెళ్ళి ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఇంత స్కామ్ జరిగిందని వాళ్ళంటే సహజంగానే ఇట్ విల్ అరెస్ట్ని అలౌ చేస్తుంది. ఆ వెసులుబాటును యూజ్ చేసుకొని హెరాస్ చేస్తున్నారు. అందులో ఆయన ఆనందం పొందుతుంటే పొందొచ్చు. అంటే దీని వెనకాల బిగ్ బాస్ డైరెక్ట్గా జగన్ అంటున్నారు. ఓవరాల్గా చూస్తే సెప్టెంబర్లో అరెస్ట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. లేని కేసు గురించి, కేసు లేని దాంట్లో లేని స్కామ్ గురించి ఒక కేసు బిల్డ్ చేయాలన్నప్పుడు ఆయన సహజంగానే చంద్రబాబు నాయుడు కోరిక జగన్మోహన్ రెడ్డి గారిని రీచ్ కావాలనే ఉంటుంది. అంతకుమించి వేరే ఏముంటుంది ఆయనకు. వైఎస్ఆర్సీపీని డైరెక్ట్ ఎదుర్కోలేరు కాబట్టి, ప్రజలకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన ఆన్సర్స్ చాలా ఉన్నాయి కాబట్టి, క్వశ్చన్ చేసే పార్టీ ఓన్లీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి, వాళ్ళ నోరు ఎట్లా నొక్కాలో గొంతు ఎట్లా నొక్కాలి అనేది కోరిక ఉంటుంది కాబట్టి సహజంగా టార్గెట్ ఆయనది ఉంటుంది. అండ్ ఆయన అధికార దుర్వినియోగం చేస్తున్నది హీ మే ట్రై టు రీచ్ ఆల్సో. అది కోర్టులో డిసైడ్ చేసుకోవాలి, కోర్టులో ఫైట్ చేయగలము. బట్ నా పాయింట్ ఒకటే ఏంటంటే, కేసు అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు మీద ఉంది. ఆయనకు ఏదైనా నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన కేసును కూడా ఆల్రెడీ A3గా ఉన్నాడు, దాన్ని కూడా పెట్టి ఎంక్వైరీ చేయొచ్చు. అది కూడా ఎవరు కేసు వేసినట్టున్నారు, రెండు కలిపి చేయాలని. దాంట్లో తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలి.